ఓటీటీలోని మలయాళం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఏమైనా మీరు చూసారా? ఆ సినిమాల్లో ఊహించిన ట్విస్టులు ఊహకందని క్లైమాక్స్ లో ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అచ్చం అలాంటిది ఒకటి ఉంది. అదేంటి తెలుసా? మన కళ్ళ ముందే జరిగిన ఒక హత్య మలయాళం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు. ఇది పక్క. అదేంటంటే వివేకానంద రెడ్డి హత్య. చూసారా? గత 6 ఏళ్లుగా ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది. ఈ హత్యలో ఎన్ని ట్విస్ట్లో. మొదట్లోనేమో గుండెపోటు అన్నారు, ఆ తర్వాత గొడ్డలిపోటు అన్నారు, ఆ తర్వాత ఏం చెప్పారు? చంద్రబాబే చంపించేశాడు అన్నారు. జగన్ ఏమో పెద్ద ఆయాస పడిపోయి సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. 2019లో అధికారంలోకి రాగానే అదే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు, అవసరమే లేదన్నారు. ఆ తర్వాత సునీతారెడ్డి కోర్టుకెళ్లి సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఆవిడ మీద దాడి చేశారు. చివరికి ఏమన్నారు తెలుసా? సునీతారెడ్డి భర్తతో కలిసి తండ్రిని చంపేసిందన్నారు. నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారి సూత్రధారులు పాత్రధారుల పేర్లు చెప్పడంతో విచారణ అయితే వేగం పుంజేసుకుంది. సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద దాడి చేయబోయారు. రామ్ సింగ్ మీద పోలీస్ కేసు పెట్టారు. అయినా సిబిఐ లోతుగా విచారణ చేసి అరెస్టులు చేయడం అయితే మొదలుపెట్టింది. దాంతో తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న పునాదులు అయితే కదిలిపోయాయి. అప్పటి ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన సిబిఐని అడ్డుకోవటం ఈ కేసుకే ఒక పెద్ద హైలైట్ అండి. గత 5 ఏళ్లలో ఈ కేసులోని ప్రధాన సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోవటం రెండో హైలైట్. ఈ కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న కూడా 2 రోజుల క్రితమే అనుమానాస్పద స్థితిలోని మరణించడం ఇంకో పెద్ద ట్విస్ట్. ఈ కేసుకు సంబంధించి గత సంవత్సర కాలంగా ఎటువంటి విచారణ లేదు, అరెస్టులు లేవు, అప్డేట్లు అయితే అసలే లేవు. నిందితులుగా ఆరోపించబడ్డ వాళ్ళందరూ జైలుకి వెళ్లారు, ఒక్క అవినాష్ రెడ్డి తప్ప. అందరూ బెయిల్ తెచ్చుకుని నిర్భయంగా బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. సునీతారెడ్డి మాత్రం ఒంటరి పోరాటం చేస్తూనే ఉంది, సిబిఐ చూస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కదా మీ డౌట్, అది సిబిఐ పరిధిలో ఉంది. కేసులోని నిందితులకు శిక్ష పడుతుందా అంటే ఏమో చెప్పలేం. జగన్ అక్రమాస్తుల కేసు కూడా మొదలయ్యి ఇప్పటికే పుష్కర కాలం దాటింది. దానికే దిక్కు మొక్కు లేదు. మన దేశంలో డబ్బు అధికారం ఉంటే ఏమైనా చెయ్యొచ్చు, ఎలాగైనా తప్పించుకోవచ్చు అనడానికి వివేక హత్య కేసే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దానికి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.